చివరికి ఇంతకు తెగించారన్నమాట. వాళ్ళని ఫేస్ చేయాలంటే ఈ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కాదు, ఇంకా ఏదైనా ఆలోచించాలి. ఒక పని చేద్దాం. ఇప్పుడు శేఖర్ నక్సలైట్ అని మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని కదా వాళ్ళు కేసు పెట్టింది. మనం డైరెక్ట్గా మావోయిస్ట్ లీడర్తో శేఖర్కు మాకు ఎటువంటి సంబంధము లేదు అని స్టేట్మెంట్ ఇప్పిస్తే ఇష్యూ పెద్దదవుతుంది. అప్పుడు వాళ్ళ మీదే కాదు, టోటల్ గవర్నమెంట్ మీదే ప్రెషర్ పెరుగుతుంది. దాంతో కేసు రీఓపెన్ చేసి ఎంక్వైరీ చేస్తారు. కానీ మనం వాళ్ళని ఎలా కలుస్తాం? కిరణ్ అని నా ఫ్రెండ్ ఒకతను టీవీ నెలలో పనిచేస్తున్నాడు. అతన్ని కలిస్తే తప్పకుండా మనకి హెల్ప్ చేస్తాడు. ఈరోజు ఈవినింగ్ ఫిల్మ్ ఫెస్టివల్ కవర్ చేయడానికి కోల్కతా వెళ్తున్నాను. రాగానే వెళ్ళి అతను కలుద్దాం. మీరేం అనుకోకపోతే నేను చందన వెళ్ళి రేపే అతన్ని కలుస్తాం. ష్యూర్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ యాంగ్జైటీ. నెంబర్ ఆఫీస్లో ఉంది, ఈవినింగ్ ఫోన్ చేసి చెప్తాను. థ్యాంక్స్ లాట్ గీత. ఈ హడావిడిలో పడి నీ హెల్త్ నెగ్లెక్ట్ చేయొద్దు. టేక్ కేర్. నా కోసమేం కాదు బాబు, మన వెంకటప్పయ్య కోసం. బాగున్నానా? ఓ చందన వస్తున్నాను. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇక్కడ నుండి వెళ్ళిపోండి ముందు. మేము వెళ్తాం గానీ నువ్వెక్కడికి బయలుదేరావే? అన్నల దగ్గరికి. కాఫీ షాప్ లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటే మాకు తెలియదు అనుకున్నావా? దాంతో మాట్లాడరా, ముందు వచ్చి పని చూడక. ఇది చావాలి, కానీ చంపినట్టు. దీని గ్యాస్ సిలిండర్ పిలిచి చంపేస్తే 90% కాలిన తర్వాత కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. దీని ముఖం మీద యాసిడ్ పోసేస్తే సూసైడ్ లా ఉండాలరా. యాసిడ్ పోసారనేది ఒక స్టేట్మెంట్ ఇస్తే మనల్ని ఉరితీస్తారు. ఏంటి ఏమన్నా? ఉరితీస్తారా? నన్నేం చేయొద్దు, నీకు దండం పెడతా, నన్ను వదిలేయండి. వదిలేస్తాం గాని నువ్వు సంతకం చేయాలి. సంతకమా? దేని మీద? సూసైడ్ నోట్ మీద. నేను చేయను. నిన్ను చంపి నీ శవం చేతన సంతకం చేయిస్తా. శేఖర్ నక్సలైట్ అని తెలియగానే అతని మీద అసహ్యం వేసింది. జీవితం మీదే విరక్తి కలిగింది. అతని భారీగా సమాజంలో తలెత్తుకోలేక బతకలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను. మధు, మధు, నేను చందనాన్ని వచ్చాను, తలుపు తీ. మధు, మధుకి కులు మనాలి అంటే చాలా ఇష్టం, కానీ ఎప్పటికైనా అక్కడ తీసుకెళ్ళాలి. చాలా మొండిది తెలుసా, అనుకునేది జరిగేదాకా తను నిద్రపోదు, ఇంకోళ్ళు నిద్రపోను. ఆ రోజు చాలా గొడవ అయింది, చివరికి వెంకటప్పని ఫిక్స్ అయిపోయాం.
వెంకటబ్బాయిని పెద్ద యాడ్ ఫిల్మ్ మేకర్ చేస్తుందంట. మరి అమ్మాయి పుడితే అమ్మాయి పుడితేనా? ఆ విషయం ఆలోచించలేదే. ఈసారి మధు వచ్చినప్పుడు డెఫినెట్గా అడుగుతాను. బాలే వాడివయ్యా. శేఖర్ గారు, ఎందుకు ఇలాంటి పని చేశావు? ఆగు. నీ వల్లే దానికి గతి పట్టింది. మమ్మల్ని అందరినీ కాదులుకుని నీ కోసం వచ్చేసింది. నువ్వెదవని తెలియక నీతో కాపురం చేసింది. చివరికి ఈ రోజు అది ఆత్మహత్య చేసుకోలేదు. నువ్వే దాన్ని చంపేశావు. నువ్వే దాన్ని చంపేశావు. ఇది హలో సార్, నా పేరు గీత, న్యూస్ టుడే రిపోర్టర్ని. ఇంకా నా గురించి ఏం తెలుసుకోవాలని ఇక్కడ దాకా వచ్చారండి? ఆల్రెడీ నేను మావోయిస్ట్ అనే నెక్స్ట్ అనే టీవీలో చూపించారు, చాలదా? ఇంకా మీకు ఏం కావాలండి? ఓకే, ఈ స్టేట్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్కి నేనే కారణం రాసుకోండి. అది కూడా మీ మీడియాకి కిక్ అవ్వకపోతే నేను పెద్ద టెర్రరిస్ట్ అని ప్రచారం చేయండి. ఎక్కడో చిన్న యాడెన్సీలో నేను, నా మధు. మీకేం కావాలో చెప్పండి. అసలు ఎందుకు వచ్చారండి ఇక్కడికి? నేను మీ ఇంటర్వ్యూ కోసం రాలేదండి. మధు నాకు బాగా తెలుసు. మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి తను చాలా ట్రై చేసింది. అందుకోసం ఎంతో కష్టపడింది. అది నాకు కూడా తెలుసండి, కానీ మధు సూసైడ్ చేసుకోవటం ఏంటి? మధు సూసైడ్ చేసుకుందంటే మీరు నమ్ముతున్నారా? ఇది మధు రాసిన సూసైడ్ నోట్. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి నేను తీసుకున్నాను. మీకు తెలియకుండా ఇప్పటికి చాలా జరిగాయి. ఎన్నో విషయాలు మీ దగ్గర దాచిపెట్టింది మధు. ఆ లాయర్ ధర్మారెడ్డి కూడా నగేష్ దివాకర్లతో కలిసిపోయి మిమ్మల్ని చీట్ చేశాడు. తన్ని చంపుతామని వాళ్ళిద్దరూ ఒకసారి వార్నింగ్ ఇచ్చారు కూడా. గ్యారంటీగా వాళ్ళే మధుని. బాస్టర్డ్స్. శేఖర్, వాళ్ళ ఉద్యోగాల కోసం, పవర్ కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తారు. చెత్తనాయాళ్ళు. ఇలాంటివి ఎన్నో చూశాను, కానీ చాలా దారుణం శేఖర్. నువ్వు చెప్తా ఉంటే నాకే రగిలిపోతుంది. ఏం చేద్దాం చెప్పు. నీకు వాళ్ళు చావాలంది, అవునా? కాదు, చంపాలని ఉంది.